ఓకే ఓకే తప్పుగా మాట్లాడాలి కానీ ఒక్క నిమిషం. దర్శత్ గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా ఏంటి అసలు ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, మీరేమో మేము అవినీతి పరులపై యుద్ధం చేస్తున్నాము, అంతేకాకుండా ఎవరి మీద కూడా మాకు కక్ష లేదు, అలాగని ఎవరిని రక్షించాల్సిన అవసరం మాకు లేదు అని చెప్తున్నారు. మరి కక్షపూరితంగా కేసులు పెట్టకపోతే, ఇందాక మల్లేశ్వర్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు, లిక్కర్ స్కామ్లో A3నో A4గానో ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, A22 A23గా ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, మరి ఇది కక్షపూరితం కాదా, నిజంగా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ముందు విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయాలి అనేటువంటి అర్థం వచ్చేలాగా వారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే మీరు ఈ ఏడాదిలో కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేశారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అనేటటువంటి వాదన జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వెన్నుపోటు దినం పేరుతోటి కార్యక్రమాలు నిర్వహించింది, ఏమంటారు? ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం తమ సుపరిపాలన పూర్తి చేసుకున్న సంవత్సరం అయిన సందర్భంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం నిర్వహించడాన్ని ప్రజలు కూడా చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిన్నగా మొన్న మేము నూజివీడు వెళ్తా ఉంటే అక్కడ కూడా ఒక 20 మంది నుంచుని వెన్నుపోటు దినం అని చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, నేను అబ్జర్వ్ చేశాను, పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలుస్తా ఉన్నారు, రండి రండి మా నిరసనలో పాల్గొని రండి రండి అని పిలుస్తా ఉన్నారు. ఎవరు రాట్లా, చూసి నవ్వుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వీళ్ళు అవహేళన చేస్తా ఉంది తెలుగుదేశాన్నో జనసేనో బీజేపీనో కాదండి, ఈ 3 పార్టీలకి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను అవహేళన చేస్తా ఉన్నారు. ఇంకా వీళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తా ఉన్నారు. దీనికి స్పష్టంగా మేము ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఉంటే ఆనాడు ఆయన ప్రతి మీటింగ్ లో కూడా ఒక ఎర్ర పుస్తకాన్ని చూపించి దీంట్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా శిక్షించబడతారు అని చెప్పి ఆయన రెడ్ బుక్ చూపిస్తూ ప్రతి మీటింగ్ లో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మేము గతంలో కూడా మేము కూడా రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శ చేసాం. దాన్ని ఏ విధంగా విమర్శ చేసాం, హైకోర్టులో సుమారు 200కు పైగా జీవోలు, ప్రభుత్వ ఆదేశాలు ఏది ఇవన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని హైకోర్టు కొట్టివేస్తే ఇది రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి ఆనాడు మేము రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉందని చెప్పి ఆనాడు మేము ఆరోపణ చేశాం. దీన్ని ప్రజలందరూ కూడా మేము మా వాదన కరెక్ట్ అని భావించారు. రెడ్ బుక్ కి ప్రజలు మద్దతు ఉంది కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం. మేమేమో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పలేదే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడే ఆ రెడ్ బుక్ చూపించాం, ప్రజలు దీన్ని సమర్థించారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం. అంటే రెడ్ బుక్ కి పూర్తిగా ప్రజల మద్దతు ఉంది. ఇంకా ప్రజలందరూ కూడా మమ్మల్ని అడుగుతా ఉన్నారు, ఇంతమంది అవినీతి చేశారు కదా, ఇంతమంది అక్రమాలు చేశారు కదా, ఇంతమంది భూ కబ్జాలు చేశారు కదా, ఇంతమంది హత్యలు చేశారు కదా, వీళ్ళందరినీ ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని కూటమి ప్రభుత్వం పైన ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంది ఈ సంవత్సర కాలంగా. అయితే ఇది కక్ష సాధింపు చేయాల్సినటువంటి పరిస్థితి కాదు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శిక్షించబడతారు. లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఖచ్చితంగా ప్రతి చోట కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందాక వైసీపీ నుంచి వచ్చినటువంటి అధికార ప్రతినిధి గారు వారు మానవ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మానవ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే ముందుగా మాకు నవ్వు వస్తుందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కృష్ణా జిల్లా కంచిచర్లకు సంబంధించినటువంటి ఒక డాక్టర్ గారిని ఆయన తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారని చెప్పి ఆయన కారులో వెళ్తా ఉంటే కారు ఆపి తనిఖీల పేరుతో పోలీస్ అధికారులను ఉపయోగించుకొని ఆయన కారులో గంజాయి పెట్టించి సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీ చేసిన మాట వాస్తవా కాదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక మహిళా నాయకురాలు, గన్నవరానికి చెందినటువంటి సాయి కళ్యాణి గారు అనే ఒక మహిళా నాయకురాల్ని హత్యాయత్నం కేసులో, అసలు ఆమెకి ఎటువంటి సంబంధం లేదు, గన్నవరంలో పార్టీ ఆఫీస్ మీదకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలు వచ్చి ధ్వంసం చేస్తే ఆవిడ ఏదో హత్యాయత్నం చేయబోయారని చెప్పి పోలీసులు తెల్లారుజామున వెళ్ళి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి నైట్ డ్రెస్ లో ఉన్నాను, నేను నా బట్టలు మార్చుకునే అవకాశం ఇవ్వండి అంటే కుదరదు అని చెప్పి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తులేదా? అదే విధంగా విజయవాడలో ఒక సీనియర్ జర్నలిస్ట్ 70 సంవత్సరాల వయసున్న అంకబాబు గారు అనే వ్యక్తిని ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని రాత్రికి రాత్రి బలవంతంగా ఈడ్చుకెళ్లి సిఐడి ఆఫీస్ లో కూర్చోబెట్టి విచారణ చేసినటువంటి సందర్భంలో ఏమైనాయండి మానవ హక్కులు? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి పిచ్చాడిని చేసి చంపేస్తారా? అంటే ఒక దళితుడిని, ఒక మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్
ఆయన ఆయన కులం ఆపాదించట్లా మేము. ఒక డాక్టర్, ఒక చదువుకున్నటువంటి విజ్ఞానవంతుడిని మాస్క్ అడిగిన పాపానికి కోవిడ్ సమయంలో పిచ్చివాడిని చేసి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ మానవ హక్కుల గురించి మాట్లాడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ లో ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే అసెంబ్లీ సాక్షి ఇది కరెక్టే, ఇట్లాగే చేయాలి, ఎన్కౌంటర్ చేయాలని సమర్థించినటువంటి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గంజాయి సేవించి ఒక కానిస్టేబుల్ కుటుంబం మీద తిరగబడినటువంటి కొంతమంది రౌడీ షీటర్ని, సరే అది చట్టం దృష్టిలో తప్పై ఉండొచ్చు, ప్రజలు మాత్రం హర్షిస్తా ఉన్నారు దాన్ని. కాకపోతే దాన్ని నైతికంగా సమర్థించాల్సినటువంటి విషయం కానీ చట్టపరంగా సమర్థించాల్సినటువంటి విషయం కాదు అని మా అందరికీ కూడా. ఇప్పుడు నాగమల్లేశ్వరి గారు కూడా ఇందాక నాతో మాట్లాడేటటువంటి సందర్భంలో ఏమన్నారంటే, ఓకే గతంలో జరిగింది అని మీరు అంటున్నారు, దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అనేసి ఆమె మాట్లాడుతూనే, సో గతంలో చేశారు కాబట్టి అంటే గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నారా? ఇప్పుడు వారికి స్ట్రైట్ క్వశ్చన్, ఇందాక నన్ను అడిగారు ఆ క్వశ్చన్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే అప్పట్లో జరిగాయి అని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు అలా చేస్తున్నారా? అది కూడా అన్నాను సార్. నా పాయింట్ కూడా రోజుకో కేసు పెట్టి రోజుకో నాయకుడు లోపల పంపించవచ్చు. మేడం ఒక్క నిమిషం ఆగండి. దర్శిత్ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, దర్శిత్ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, గతంలో వాళ్ళు చేసి ఉంటే ఒకవేళ, లేకపోతే నిరూపితమై ఉంటే ఆమె అడిగినట్టు, మేడం అడిగినట్టు, మీరు అలా చేశారు కాబట్టి అనుకొని మీరు చేస్తున్నారా, లేకపోతే ఇది చట్టం ప్రకారం మీరు చేస్తున్నారా? స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్ కావాలి నాకు. ఖచ్చితంగా చట్టం ప్రకారమే చేస్తా ఉన్నామండి. అంటే ఇప్పుడు ఒక గంజాయి సేవించినటువంటి ఒక రౌడీ షీటర్ వెళ్ళి పోలీస్ అధికారిని పట్టుకుని వాడి కుటుంబం మీద దాడి చేస్తే ప్రజలకి పోలీసుల మీద నమ్మకం ఉంటుందండి? ఏం చేయాలండి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏం చేసేవాళ్ళండి? అంటే ఆ పార్టీ వేర్లేండి, దేశ రాజకీయాల్లోనే ఆ పార్టీ చాలా అతీతం. ఎందుకంటే వాళ్లే పోలీసుల మీద కూసుకొల్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి కూడా మానవ హక్కుల ఉల్లంఘన అంటే ఇంకోటి కూడా నాకు ఇప్పుడే గుర్తొచ్చినటువంటి అంశం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆ సందర్భంగా ఉత్తరాంధ్రకు చెందినటువంటి మా పార్టీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేస్తాం అంటే పొంగనూరులో వాళ్ళని పట్టుకుని చొక్కాలు ఇప్పించారు. ఇది కూడా మానవ హక్కుల ఉల్లంఘనే. అంటే ఇవన్నీ కూడా మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు ఏదో కొత్తగా అసలు భూమి బద్దలైపోయినట్టు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ప్రజలందరూ కూడా ఇవన్నీ గుర్తొచ్చి నవ్వుకుంటా ఉన్నారు. అందుకే 11 స్థానాలకు పరిమితం చేశారని చెప్తా ఉన్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక నిమిషం మేడం, వస్తాను మేడం, చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.